వీకెండ్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కాస్తంత బిజీ లైఫ్ నుంచి సైడ్‌గా కొంచెం మనశ్శాంతి కోసమని టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాను. ఇది బెల్లందూర్ కానీ, మార్తహల్లి కానీ ఆ ఏరియాల్లో ఉండేవాళ్ళు ఎవరికైనా సరే ఈ టెంపుల్ గురించి ఖచ్చితంగా తెలుస్తుందనుకోండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ బెల్లందూర్ ఏరియాలో చాలా ఫేమస్ అనుకోండి. ఇక్కడ పక్కనే కూడా చాలా పాతకాలం నుంచి కనపడుతుంది కదా! అది చాలా పాతకాలం నాటి వెంకటేశ్వర స్వామి గుడి. ఇది రెనోవేట్ చేసిన కొత్త గుడి అనమాట. దీని పక్కనే వినాయకుడి గుడి, అంతేకాకుండా గ్రామ దేవతల గుళ్ళు కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూడొచ్చు. నేనైతే సాయంత్రం ఇదిగోండి చీకటి పడుతున్నప్పుడు ఎళ్ళాను. ఈ టైంలోనే ఎందుకెళ్ళానంటే అక్కడ హారతి ఇచ్చే టైం అనమాట. చాలా బాగా చేస్తారు. రకరకాల హారతులతో మంచిగా చేస్తూ ఉంటారు. ఇది కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా చీకటి పడిపోయి లైటింగ్స్‌తో ఫుల్‌గా పెట్టేశారు చూడండి. మెయిన్ దేవత మాత్రం వెంకటేశ్వర స్వామియే. ఆ పక్కనే ఉంటుంది కదా! మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనమంతా అయిపోయిన తర్వాత అక్కడే మంచిగా అరుగుందా, దాని మీద కూర్చొని కొద్దిసేపు ఆ గోపురాన్ని చూస్తూ, అక్కడ జరిగే ఆ చాంటింగ్ అంతా వింటూ ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నాను. అప్పుడప్పుడు ఈ బిజీ లైఫ్‌లో ఇలాగ కొంచెం స్పిరిచువల్ జర్నీ కూడా చేస్తూ ఉండాలి. లేదంటే ఈ బ్రెయిన్ అస్సలు పనిచేయదనుకోండి. చూడండి ఈ బయట ట్రాఫిక్ ఎలా ఉందో, రిటర్న్ జర్నీలో ఎలా కనపడుతుందో. బాబోయ్! సరే మరి ఇంతకీ మీరు వీకెండ్‌లో ఏమేం చేస్తూ ఉంటారు అని నాకు మాత్రం తొందరగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సరే మరి అందరికి ఉంటాను. బాయ్ బాయ్.